హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. కేవలం 2 నిమిషాల్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకేమి తినబుద్ధి కావట్లేదు, టైం లేదు, అప్పటికప్పుడేమో చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలానే బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడరు, ఒక 3/4 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత కల్లుప్పు అనేది వేసుకుంటా ఉన్నాను. చింతపండు అనేది ఫస్ట్ నానపెట్టుకోనండి. చింతపండు అనేది కొద్దిగా చాలానే వేసుకోండి. మనకి చాలానే బాగుంటుంది. పుల్లుగా తినేటప్పుడు మనకేమీ సాంబార్లో తినేకి అయ్యేలేదు ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం కడుపుని ఇంకా భోజనం తినొచ్చు, అంత బాగుంటుంది. అయితే నేను చింతపండు అయితే ఫస్టే నానపెట్టుకోండి. చింతపండు అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. నానపెట్టుకున్నంత మిక్సీ జార్కి వేసుకొని మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ అంత వాటర్ కూడా వేసుకునొచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ అంత వాటర్ అనేది వేసుకొని దీన్ని నున్నగా మిక్సీకి అనేది పట్టుకోవాలా. మనం చింతపండుగా నేహింటాం కదా, అది నున్నగా కావాలా. నేను ఆనియన్ అయితే ఒక పెద్ద సైజు కొద్దిగా చాలానే తీసుకోండి. మనం తినేటప్పుడు చాలానే బాగుంటుంది. వెల్లుల్లి అనేది ఒక గడ్డ అనేది తొక్కు తీసి దాన్ని చేర్చుకుంటాను. ఇది వేసుకున్నాక బల్క్గా మనము మిక్సీకి అనేది వేసుకోవాలండి. నున్నగా అవసరం లేదు మనకి, ఇలా ఉండాలా. ఇలా ఉంటే మనం తినేదానికి చాలానే బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి ఏమి కావట్లేదు, అప్పటికప్పుడు మనకి త్వరగా ఏమైనా కావాలా, టైం లేనున్నప్పుడు ఇలా ఒక్కసారి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి అని వేసుకొని ఇలా ఈ కారం అనేది వేసుకొని తింటే చాలానే టేస్టీగా ఉంటుంది. ఆ కాలంలో అయితే ఏమైనా జ్వరము నోరు ఏమి తినేకైతే ఉండదు, నోరు అనేది చెడిపోయింది తినేటప్పుడు ఇలానే చేస్తూ ఉండ్రి. చాలానే బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.